కృష్ణా జిల్లా ఉయ్యూరు టౌన్లో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే. 24 గంటలు కరెంటు కోరుకునే ప్రజలు సబ్స్టేషన్ ఇంటి వద్ద పెట్టొద్దని ఆందోళన చేయటం సరికాదన్నారు. అమరావతి కంటే వేగంగా పెనమలూరు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతుల సౌకర్యానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఒక సబ్స్టేషన్ జెమినీ స్కూల్ దగ్గర ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరొకటి పెనమలూరు మండలంలో పెద్దపులిపాకులో వేగంగా నిర్మాణం జరుగుతుంది. నెలలో ఓపెనింగ్ కూడా పెట్టుకోబోతా ఉంది. మళ్ళీ ఇక్కడ ఉయ్యూరు ఎగినిపాటు టిట్కో దగ్గర 3.5 కోట్ల రూపాయలతోటి సబ్స్టేషన్ నిర్మాణం ఈరోజు మొదటి అడుగు వేయటం జరిగింది. ఇంకా పోరంకిలో కానూరులో కూడా 2 సబ్స్టేషన్లకి స్థలం అన్వేషణలో ఉన్నాం. దీంట్లో విశేషం ఏంటంటే, వింత ఏంటంటే, ప్రజలు ప్రతినిత్యం వాడేది సెల్ ఫోన్, విద్యుత్. కానీ మాకు అబ్జెక్షన్స్ వచ్చేది ఎక్కువ. ఇంటి ముందు ఎలక్ట్రికల్ పోల్ ఉండకూడదు, ట్రాన్స్ఫార్మర్ ఉండకూడదు, సబ్స్టేషన్ ఉండకూడదు, సెల్ టవర్ ఉండకూడదు. ఇవి లేకుండా సెల్ ఫోన్ పద్దాకా పనిచేయాలి, విద్యుత్ నిరంతరాయంగా రావాలి. నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు ఈ 2 లేకపోతే మనిషి జీవించలేని పరిస్థితులకు వచ్చేసాం. ఏ ఒక్క క్షణం విద్యుత్ అంతరాయం వచ్చినా కానీ అటు విద్యుత్ సిబ్బందిని కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ నిందించే పరిస్థితికి